జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. హర హర మహాదేవ్. శ్రీమాత్రే నమః. మనం దాదాపుగా ప్రతి పూజ చేసేటప్పుడు, శాంతి పూజ ఏది చేసినా కానీ దాదాపుగా నవగ్రహ హోమము, నవగ్రహ శాంతి, నవగ్రహాల జపము, నవగ్రహ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటాం. నవగ్రహ పూజ చేసినప్పుడు ఈ తప్పులు చేయకూడదు. ఏంటిది అంటే గుడి ప్రాంగణంలో కాళ్ళు కడగకూడదు. అక్కడ కాకుండా బయట కానీ, బావి దగ్గర కానీ, నదీ తీరాలలో కానీ కాళ్ళను కడుక్కోవాలి. అదే ప్రకారంగా మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాళ్ళను కడగకూడదు. అలా కడగడం వల్ల ఏంటంటే మనం చేసిన పూజ ఫలితం ఉండదు. మళ్ళా ఫలితమే కాకుండా దానివల్ల అనర్థాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు గుళ్ళల్లో నవగ్రహ పూజ తర్వాత గుళ్ళల్లో కాళ్ళు అనేది కడగకూడదు. ఇది గుర్తుంచుకోండి. దీనివల్ల మీరు చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం, లేదా ఇంకంతకంటే మనం మంచి కోసం పూజలు చేస్తే అది చెడు జరుగుతుంది. దానివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. పూజ వల్ల కొంతమందికి మంచి జరగలేదంటారు. ఎందుకనంటే ఈ తప్పుల వల్లనే మనం చేసిన పూజ ఫలించక నష్టం జరుగుతుంది. ఆ కార్యసిద్ధి అనేది జరగదు. మనం ఏ సంకల్పంతోనైతే ఈ హోమాలు చేస్తామో దానివల్ల ఫలితం ఉండదు, దానివల్ల పనులు కాదు, ఆ సమస్య అలాగనే ఉంటుంది. కాబట్టి ఇవి గుర్తుంచుకొని ఈ రెండు తప్పులు చేయకండి, మంచి ఫలితం ఉంటుంది. నవగ్రహ శాంతి తర్వాత ఖచ్చితంగా ఈ రెండు తప్పులు చేయకండి, మంచి జరుగుతుంది. జై జై పరమేశ్వర. హర హర మహాదేవ్. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.